ఎవరైనా పట్టుదలతో కష్టపడి అనుకున్నది సాధిస్తే వారిని భగీరథునితో పోలుస్తారు. ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడని అంటారు. దీనికి కారణం భగీరథుడు ఎంతో కష్టపడి వేల సంవత్సరాలు తపస్సు చేసి దివి నుండి గంగను భువికి తీసుకురావడమే. భగీరథుడు గంగను ఆకాశం నుండి భూమి మీదకు తీసుకువచ్చిన ప్రహసనాన్ని గురించి తెలుసుకుందాం. కపిల మహర్షి యొక్క కోపాగ్నిలో దగ్ధులై బూడిదైపోయిన తన తాతలకు ఉత్తమ గతులు కల్పించడం కోసం స్వర్గంలో ఉన్న గంగను నేల మీదికి తేవడానికి ఇక్ష్వాకు రాజైన భగీరథుడు రాజ్యపాలనను విడిచి బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై గంగ నేలకు అవతరించేటప్పుడు ఆ నదిని భరించగలవాడు శివుడు మాత్రమే. కాబట్టి తపస్సుతో శివుని మెప్పించి గంగను భరించేందుకు అంగీకారం పొందవలసిందని భగీరథునికి ఉపదేశిస్తాడు. అప్పుడు భగీరథుడు శివుని గూర్చి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు భగీరథుని కోరిక మన్నించి మహావేగంతో పైనుండి దూకిన గంగను తన జటాజూటంతో బంధిస్తాడు. శివుని జటాజూటంలో బందీగా ఉన్న గంగను విడువమని భగీరథుడు శివుని ప్రార్థించగా శివుడు సరేనని గంగను ఒక సన్నని పాయగా తన జటాజూటం నుండి విడువగా గంగ భూమికి చేరింది. గంగ భూమిపై ఉద్ధృతంగా ప్రవహిస్తూ జహును మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది. అందుకు జహును మహర్షి కోపగించి తన యోగశక్తితో గంగానదిని ఔపోసన పట్టాడు. గంగానది భూమి మీద కనబడపోయేటప్పటికీ భగీరథుడు బాధపడి విషయం తెలుసుకుని జహును మహర్షిని ప్రార్థించగా ఆ మహర్షి గంగను తన కుడి చెవి నుండి విడిచిపెట్టాడు. జహును మహర్షి నుండి ఉద్భవించింది కాబట్టి గంగను జాహ్నవి అని కూడా అంటారు. తరువాత గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి బూడిద రూపంలో ఉన్న భగీరథుని తాతలపై ప్రవహించి వారికి ఉత్తమ గతులు ప్రాప్తింపజేసింది. ఇంత కఠోర పరిశ్రమ చేసి భగీరథుడు గంగను దివి నుండి భూమికి తీసుకువచ్చాడు గనుకనే గంగానదిని భాగీరథి అని కూడా అంటారు. పవిత్రమైన గంగను భూమికి తీసుకువచ్చి ఆ పవిత్ర గంగాజలాల్లో మునుక వేసి పాప పరిహారం చేసుకునే అదృష్టాన్ని మనకు కలుగజేసిన భగీరథునికి మనం సదా కృతజ్ఞులమై ఉందాం.